మీరు ఒక బ్యాటిల్ ఫీల్డ్లో నిలబడి మీ ప్రేమ చేసిన వాళ్లని ఎదురుగా చూసి ఫైట్ చేయాలి అంటే ఆ కన్ఫ్యూజన్ మొమెంట్లో, ఆ భయం, ఆ ఎమోషనల్ కొలాప్స్లో ఆ కాలంలో గ్రేటెస్ట్ వారియర్ అర్జున తన ధనుస్సు కిందకి వదిలేశాడు. తన చేతులు కంపించాయి. తన మైండ్ క్లియర్గా లేదు. తన పర్పస్ బ్రేక్ అయింది. మరి ఆ కేయాస్ మధ్యలో లార్డ్ కృష్ణ భగవద్గీత యొక్క టైమ్లెస్ విజ్డమ్ని మాట్లాడారు. టెంపుల్లో కాదు, పీస్లో కాదు, బ్యాటిల్ ఫీల్డ్లో. ఎందుకంటే గీత ఎస్కేప్ కోసం కాదు, లైఫ్ కోసం. డియర్ లిజనర్స్, ఇవాళ మనం భగవద్గీత యొక్క సేక్రెడ్ విజ్డమ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. కురుక్షేత్ర బ్యాటిల్ ఫీల్డ్లో లార్డ్ కృష్ణ చెప్పిన మాటలు. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అయినా కృష్ణ టీచింగ్స్ ఇవాళ కూడా చాలా రెలెవెంట్, ఎస్పెషలీ డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్ విషయంలో. అర్జున వీక్ కాదు, హీ వాజ్ ఓవర్వెల్మ్డ్. తన లవ్డ్ వన్స్ ఒక సైడు, తన డ్యూటీ ఒక సైడు. హార్ట్ ఒక డైరెక్షన్కి పుల్ చేస్తోంది, రెస్పాన్సిబిలిటీ వేరే డైరెక్షన్కి. కృష్ణ తనని బ్లేమ్ చేయలేదు, తనని గైడ్ చేశారు. అర్జున ద్వారా మనందర్నీ గైడ్ చేస్తున్నారు. చాప్టర్ 2 వర్స్ 47లో కృష్ణ చెప్తారు, యూ హ్యావ్ ద రైట్ టు పర్ఫార్మ్ యోర్ డ్యూటీ బట్ నాట్ టు ద ఫ్రూట్స్ ఆఫ్ యోర్ యాక్షన్స్. ఇది నిష్కామ కర్మ. మీనింగ్ ఏంటి అంటే, మీ పనిని 100% ఎఫర్ట్తో చెయ్యండి, కానీ రిజల్ట్ మీద అటాచ్మెంట్ పెట్టకండి. ఇప్పుడు మనం మార్క్స్, మనీ, స్టేటస్, వాలిడేషన్ మీద ఆబ్సెస్ అయిపోయాం. కానీ కృష్ణ చెప్తున్నారు, యాంగ్జైటీ స్టార్ట్ అవ్వడం అటాచ్మెంట్ నుంచి. మీరు ఎఫర్ట్ మీద ఫోకస్ చేస్తే మైండ్ స్టెడీ అవుతుంది. రిజల్ట్స్ని వదిలేస్తే ఫియర్ తగ్గిపోతుంది. అదే రియల్ డిసిప్లిన్. చాప్టర్ 6లో కృష్ణ చెప్తారు, ఎక్సెస్గా తినేవాడికి యోగ ఉండదు, అసలు తిననివాడికి కూడా ఉండదు. ఎక్సెస్గా పడుకునేవాడికి కూడా కాదు, పడుకోకుండా ఉండేవాడికి కూడా కాదు. ట్రూ డిసిప్లిన్ అంటే బ్యాలెన్స్. కన్సిస్టెన్సీ మోటివేషన్తో రాదు, రెగ్యులేటెడ్ హ్యాబిట్స్తో వస్తుంది. మీ హ్యాబిట్స్ స్టడీగా ఉంటే మీ మైండ్ స్టడీగా ఉంటుంది. మైండ్ స్టడీగా ఉంటే మీ వర్క్ పవర్ఫుల్గా ఉంటుంది. కృష్ణ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తారు, అన్కంట్రోల్డ్ మైండ్ ఎనిమీలాగా బిహేవ్ చేస్తుంది, కంట్రోల్డ్ మైండ్ బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. సెన్సెస్ డిస్ట్రాక్షన్స్ని చేజ్ చేస్తాయి. వరల్డ్ మన అటెన్షన్ని 1000 డైరెక్షన్స్లో లాగేస్తుంది. కానీ వాండరింగ్ మైండ్ని మళ్లీ మళ్లీ ఫోకస్కి తీసుకురావడం, అదే ఇన్నర్ స్ట్రెంగ్త్. కన్సిస్టెన్సీ అంటే ఇంటెన్సిటీ కాదు, ఇంపల్స్ మీద కంట్రోల్. కృష్ణ కర్మయోగం గురించి చెప్తారు, సెల్ఫ్లెస్ యాక్షన్. మీ డ్యూటీని చెయ్యండి, సిన్సియర్గా చెయ్యండి, రిజల్ట్ని డివైన్కి ఆఫర్ చెయ్యండి. అప్పుడు వర్క్ సేక్రెడ్ అవుతుంది. చదువు సేక్రెడ్, జిమ్ సేక్రెడ్, మీ ఫ్యూచర్ బిల్డ్ చేయడం సేక్రెడ్. డిసిప్లిన్ పనిష్మెంట్ కాదు, మీ హైయెస్ట్ సెల్ఫ్కి డివోషన్. కృష్ణ అర్జునని బ్యాటిల్ ఫీల్డ్ నుంచి తీసుకెళ్లలేదు, బ్యాటిల్ ఫీల్డ్లోనే స్ట్రాంగ్ చేశారు. అదే మెసేజ్. ఫ్రీడమ్ అంటే రెస్పాన్సిబిలిటీ నుంచి ఎస్కేప్ కాదు, ఫియర్ లేకుండా యాక్షన్ తీసుకోవడం. భగవద్గీత చెప్తోంది, ట్రూ విక్టరీ వరల్డ్ ఎప్లాస్ కాదు, మీ హార్ట్ యొక్క స్టెడీనెస్. డెడికేషన్తో పనిచేయండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, మీ మైండ్ని కంట్రోల్ చేయండి, మీ డ్యూటీని చేయండి, మిగతా అన్నీ వదిలేసేయండి. ఈ విజ్డమ్ మీకు స్ట్రెంగ్త్ ఇచ్చింది అనుకుంటే ఎవరికైనా క్లారిటీ కావాల్సిన వాళ్లతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వండి. టైమ్లెస్ విజ్డమ్, ఇన్నర్ స్ట్రెంగ్త్, డిసిప్లిన్ కోసం. హరే కృష్ణ.